సిలువలో పలికిన 7 మాటలలో 2 మాటలు మన పాస్టర్ అమ్మగారు మన సోదరులు వివరించారు. మరి 3వ మాటగా నేను వివరిస్తున్నా. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ అయ్య గారికి, పాస్టర్ అమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. యోహాను సువార్త 19:26-27 చదవండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడియు దగ్గరగా నిలుచుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మాట యేసుక్రీస్తు వారు ఎంతో ప్రేమతో కూడిన మాట, ఎంతో బాధ్యతతో కూడిన మాట. యేసుక్రీస్తు వారు సిలువలో వేదన పడుతున్నారు. ఘోరాతి ఘోరంగా ఆయన పరిస్థితి అక్కడుంది. ఆయన శరీరం అంతా రక్తపు ముద్దలాగా మారిపోయింది. అయినా కూడా ఎక్కడే కానీ ఆయన తన తల్లి బాధ్యతను విడవలేదు. 12 మంది యేసుక్రీస్తు వారి శిష్యులలో యోహాను గారు యేసుక్రీస్తు వారికి అతి ప్రియమైన శిష్యుడు. మరి యేసుక్రీస్తు వారు యోహాను గారికి తన తల్లి బాధ్యత అప్పచెప్పారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ప్రేమను తన ఎదరొమ్మున రుచి చూచినటువంటి వాడు యోహాను గారు అని మనకు వాక్యం సెలవిస్తుంది. తను పండు వృద్ధాప్యంలో కూడా యోహాను గారు సువార్త చేస్తూ మీరు ఒకరినొకరిని ప్రేమించుకోండి అనే సువార్తను ఆయన అప్పటికి చేస్తున్నాడంట. మరి యేసుక్రీస్తు వారు సిలువలో ఈ మాటలు తన తల్లి కోసం పలికాడు. తల్లి పట్ల బాధ్యతను, ప్రేమను ఆయన పరలోక సంబంధంగా పరలోకపు తండ్రి ఆయనకు అప్పచెప్పిన బాధ్యతతో పాటు తన తల్లి బాధ్యతను కూడా యేసువారు తన శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పచెప్పాడు. యూదులలో పెద్ద కుమారుడు కుటుంబ బాధ్యతను తీసుకోవాలన్నది ఒక మాటగా యూదుల ప్రకారం, శాసనాల ప్రకారం చెప్తున్నాయి. మరి ఆ విధంగా యేసుక్రీస్తు వారు తన తల్లిని యోహాను గారికి అప్పచెప్పడం జరిగింది. నిశ్చయముగా ఆయన ఆ గడియ నుంచి యోహాను గారు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన వెంటనే యోహాను గారు నాకెందుకు ఈ బాధ్యత అనలేదు, నాకెందుకు ఈ బరువు అనలేదు. ఆయన మాట విన్నాడు. తండ్రి చిత్తానుసారము యేసుక్రీస్తు వారు తనమ్మను యోహాను గారికి అప్పచెపితే ఆయన కూడా ప్రేమతో స్వీకరించాడు. ఎంతో నమ్మకంగా ఆమెను చూసుకుంటానని. ఆమె ఎన్నో నిందలు పడింది, బాధలు పడింది. మరి అటువంటి సందర్భంలో ఆయనకు యేసుకు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు ఒక కుటుంబం ఉంది, సోదరులు ఉన్నారు, సోదరీమణులు కూడా ఉన్నారు. ఆయన ఒక వడ్రంగి కుటుంబంలో జన్మించిన వాడు. మరి ఆయన తన సోదరులకు ఎందుకు తన తల్లి బాధ్యత అప్పచెప్పలేదు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరి యేసుక్రీస్తు వారు తన తల్లిని ఎందుకు సోదరులకు అప్పచెప్పలేదో మనం ఒక అధ్యాయం చదువుకుందాం. మార్కు సువార్త 3:21. ఆయన ఇంటివారు ఈ సంగతి విని ఆయన మతి చెల్లించింది అని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. ఇక్కడ చూడండి, తన కుటుంబం వారే ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో సూచక క్రియలు చేస్తున్నాడు, మరి రోగాలను స్వస్థపరుస్తున్నాడు, మరి ఎంతోమందికి ఆయన బోధన చెప్తున్నాడు. నేనే మార్గం అంటున్నాడు, నేనే జీవం అంటున్నాడు. మరి తన ఇంటి వారైతే ఏమంటున్నారంటే ఈయన వెర్రివాడు, ఈయన పిచ్చివాడు, ఈయనను అని ఆయనను పట్టుకోసాగబోయినారంట. మరి అంతగా యేసుక్రీస్తు వారిని తన కుటుంబీకులు నమ్మలేదు. మరి అదే పైన అధ్యాయంలో ఆయన భోజనం చేసేప్పుడు కూడా ఆయనకు
ఆ వీలు ఇవ్వలేదంట యేసుక్రీస్తు వారికి బోధన చెప్పేప్పుడు. ఆయనను యేసుక్రీస్తు వారిని అప్పటి వరకు తన సోదరులు ఆయన యేసుక్రీస్తు వారు చేస్తున్న సూచక క్రియలను నమ్మలేదంట. మరి ఇంకొక వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయువంతుడు అవుతావు. ప్రేజ్లా దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మన జీవితాలకు మనం అప్లై చేసుకోవాలి. ఎంతో ముఖ్యమైన మాట, ఎంతో ప్రాముఖ్యమైన మాట. మనం మన తల్లిదండ్రులను సన్మానించాలంట. శాలువా వేసి పూలదండలు వేసి 10 మంది చూసేటట్టుగా వాళ్ళకు కేకులు నోట్లో పెట్టి 10 మంది చూసేటట్టుగా వాళ్ళతో ఫోటోలు వేపించుకొని చేతులు వేపించుకొని ఫోటోలు వెతుకోవడం, ఇదంతా కూడా 10 మంది చూసేటట్టుగా తల్లిదండ్రులను ఈ కాలంలో ప్రేమిస్తున్నారే కానీ మనము వాళ్ళను ఎప్పుడూ ఆరాధిస్తూ వారు చెప్పిన మాట వినాలి. మనము ఎప్పుడైనా మనం తల్లిదండ్రులు చెప్పిన మాట విని వారికి లోబడి వాళ్ళను ఎక్కడైతే హెచ్చించాలో అక్కడ వాళ్ళను హెచ్చించే విధంగా ఉండాలి. మనము యవ్వనస్తులుగా ఉండేవారమైతేనేమి ఎవరైనా సరే మనము ఎక్కడ కానీ తప్పిపోకూడదు. మనం చదువులు కానీ మన తల్లిదండ్రులు ఎంతో బాధపడి ప్రయాసపడి మనల్ని ఎంతో దూరంగా పంపిస్తూ ఉంటారు. కానీ మనం చేసేది అక్కడ వేరేది ఉంటుంది. కానీ మన తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న ఆశలు వేరేటిగా ఉంటాయి. మరి ఈ ఆశలు తల్లిదండ్రులకు ఎంత బాధన ఉంటుందో మనం ఒకసారి ఆలోచించేవారుగా ఉండాలి. మనము మన తండ్రిని మాట విని వాళ్ళకి ఎంతగానో మనము వాళ్ళకు మేలు కలుగు చేసేవారుగా ఉండాలి. అంతేకాదు వృద్ధాప్యంలో మనము వారికి చేసుకునే సేవే మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. వృద్ధాప్యంలో ఎవరైతే తల్లిని తండ్రిని బాగా చూసుకుంటారో అటువంటి వారికి దేవుడు మేలు ఎంతైనా ఉంటుందంట. ఒక తల్లిని తండ్రినే కాదు, కుటుంబంలో ఉన్న అక్క చెల్లెళ్ళను అన్నదమ్ములను ఒకరికొకరు ప్రేమగా చూసుకోవాలి అంట. ఈ మాట ఎంతో ప్రేమతో కూడుకున్నటువంటి మాట. ఈ మాటను మనము ఎంతగానో మన జీవితాలకు అప్లై చేసుకోవాలి. మన జీవితాలకే కాదండి, ఈ మాటను మనం అప్లై చేసుకోవాల్సింది సంఘానికి కూడా అప్లై చేసుకోవాలి. సంఘం పట్ల బాధ్యతగా ఉండాలి. సంఘంలో ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవాలి. ఈ విధంగా వాక్యం విని వాక్యానుసారం జీవిస్తూ నూతన సృష్టిగా కూడా ఉండాలి అనేది ఈ మాట యొక్క సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇలా చెప్పుకుంటే పోతే యేసుక్రీస్తు వారు ఎంతోమంది అమ్మలను అమ్మ అని పిలవడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఒకానొక సమయంలో సమరయ స్త్రీతో మాట్లాడాడు అమ్మ అని. మరి వేశ్యగా ఉన్న ఆమెను కానీ పిలిచి అమ్మ అని పలికాడు. ఎందుకంటే వారు తప్పును ఒప్పుకొని యేసును నమ్ముకున్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు వారు అమ్మ అని పిలిచారు. మరి ఈరోజు మనం కూడా మన తల్లిదండ్రులను చక్కగా చూసుకునే వారంగా ఉండాలి, చక్కగా బాధ్యతగా ఉండాలి. పిల్లలమైన మనము తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, అలాగే సంఘానికి కూడా లోబడి ఉండాలి. సంఘం పట్ల ప్రేమ ఉండాలి, బాధ్యతగా ఉండాలి. మరి ఈ వాక్యాన్ని మనము విని నూతన సృష్టిగా మనం అప్లై చేసుకోవాలి. మన పాస్టర్ గారు మోసే గారు చెప్పినట్టు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండాలి. సంఘంలో చెప్పే వాక్యమిని మనం మన జీవితాల్లో అప్లై చేసుకోవాలి. ఈ మాటలు మా అందరి మనసులలో దేవుడు దీవించి ఫలించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఇంతవరకు 3 మాటలు అయిపోయాయి. ఇంకో పాట పాడుతుండగా మధ్యలో